టీటీడీ లడ్డూలో కల్తీ నెయ్యి వివాదంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. తదుపరి విచారణ గురువారానికి వాయిదా వేసింది. ఇరువైపులా వాదనలు రికార్డు చేసింది సుప్రీం. ప్రపంచంలో ఉన్న భక్తులందరి మనోభావాలను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది. ప్రజెంట్ రాష్ట్ర ప్రభుత్వం వేసిన సిట్ ఈ విచారణకు సరిపోతుందా లేదా స్వతంత్ర దర్యాప్తు ఏదైనా అవసరమా అని కేంద్ర ప్రభుత్వ సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను అడిగింది సుప్రీంకోర్టు. విచారణ సందర్భంగా ప్రభుత్వం తరపున న్యాయవాదికి సుప్రీంకోర్టు ధర్మాసనం పలు ప్రశ్నలు సంధించింది. ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగం జరిగిందని ఖచ్చితంగా చెప్పగలరా? నెయ్యి రిపోర్ట్పై సెకండ్ ఒపీనియన్ తీసుకున్నారా అని ప్రశ్నించింది. నెయ్యి కల్తీ జరిగినట్లు సాక్ష్యం చూపాలని ఆదేశించింది. లడ్డూ కల్తీ జరిగిందని తేల్చడం కోసం శాంపిల్ ల్యాబ్కు పంపారా? ఇతర సప్లయర్ల నుంచి ఎందుకు శాంపిల్స్ తీసుకెళ్లేదో చెప్పాలంది. లడ్డూలను ముందుగానే ఎందుకు పరీక్షలకు పంపలేదు? మైసూర్, గజియాబాద్ ల్యాబ్ల నుంచి ఎందుకు సెకండ్ ఒపీనియన్ తీసుకోలేదని ప్రశ్నించింది. మరోవైపు పిటిషనర్ల తరపున లాయర్లు వాదనలు వినిపించారు. నెయ్యి లోపలికి వచ్చే ముందు దానికో టెస్టింగ్ మెకానిజం ఉందన్నారు సుబ్రహ్మణ్య స్వామి తరపు లాయర్లు. దీనికి సంబంధించి సీఎం ఈవో చేసిన ప్రకటనలు వేర్వేరుగా ఉన్నాయని కోర్టు దృష్టికి తెచ్చారు. సీఎం వ్యాఖ్యలు వివాదాస్పదంగా ఉన్నాయని, దీంతో భక్తులు గందరగోళానికి గురవుతున్నారన్నారు. దేవుడి ప్రసాదంలో స్వచ్ఛమైన పదార్థాలు వినియోగించే విధంగా ఓ ప్రత్యేక మెకానిజం ఉందన్నారు. అసలు శాంప్లింగ్ జరిగిందా, తప్పుడు నివేదికకు అవకాశం ఉందా అన్న అంశాలపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరపాలని కోరారు. ఏ ప్రాతిపదికన బహిరంగ ప్రకటన చేశారు అన్నది తేలాల్సిందన్నారు న్యాయవాది.